హలో జేజే ఫ్యామిలీ, మొత్తానికి మనం కూడా మహాకుంభమేళాకి వచ్చేసాం. అదిగో కనిపిస్తుంది కదా, అదే ప్రయాగ్రాజ్ ఎంట్రీ. ఇక్కడ ప్రయాగ్రాజ్లోనికి ఎంట్రీ అవ్వడానికి 20 కిలోమీటర్స్ ముందే పార్కింగ్ ఇచ్చి మరీ మన పర్సనల్ వెహికల్స్ని ఆపేస్తున్నారు. ఇక్కడ నుంచి అందరూ లోకల్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మనిషికి 100 నుంచి 200 ఛార్జ్ చేసి ఆటో అంకుల్ దగ్గరలో ఉన్న ఘాట్కి తీసుకెళ్తాడు. మనల్ని అయితే నాగేశ్వర్ ఘాట్కి తీసుకెళ్లాడు. నాగేశ్వర్ ఘాట్ నుంచి సంగం ఘాట్కి ఉన్న 5 కిలోమీటర్స్ మనల్ని తీసుకువెళ్ళడానికి ఇక్కడ బైక్ అన్నలు రెడీగా ఉంటారు. మనిషికి 200 నుంచి 300 ఛార్జ్ చేసి స్ట్రైట్గా తీసుకువెళ్ళి సంగం ఘాట్లో సేఫ్గా ల్యాండ్ చేస్తారు. సంగం ఘాట్ నుంచి త్రివేణి సంఘానికి అదేనండి మన మెయిన్ రివర్స్ గంగా, యమున, సరస్వతి కలిసే ప్లేస్ అన్నమాట. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ పైరేట్స్ ఆఫ్ కరేబియన్ రేంజ్లో చాలా బోట్స్ ఉంటాయి. నార్మల్గా షేరింగ్ బోట్స్ అయితే మనిషికి 500 నుంచి 1000 వరకు ఛార్జ్ చేస్తారు. మనం అయితే ప్రైవేట్ బోట్ తీసుకున్నాం, 3000 ఛార్జ్ చేశారు దీనికి. మొత్తానికి అయితే ఫైనల్ డెస్టినేషన్ త్రివేణి సంఘానికి చేరుకుని మహాకుంభమేళా పవిత్ర స్నానాన్ని అయితే చేసేసాం. మహాకుంభమేళా ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.